మీరు నమ్మించారు ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నమ్మించారు ఆ రోజు ఏది మాటలు చెప్పి అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తారని చెప్పి గిట్టుబాటు ధరలు సక్రమంగా అందిస్తారని సకాలంలో పంటినటువంటి పంటని కొనుగోలు చేస్తారని ఇవాళ 20,000 ఉన్నటువంటి పత్తి 5,000 కూడా కొనే పరిస్థితి లేకపోతే దాని మీద మరి మీ డైరెక్షన్లు ఏమైనాయి మీ విజనరీ ఏమైంది మీ ఆలోచన ఏమైంది ఆ రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీది కాదా ప్రభుత్వంలో ఉన్నది ఎందుకు కేవలం మీరు హెలికాప్టర్లు వేస్తారు ఫ్లైట్లో తిరుగుతారు ప్రజాధనాన్ని ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తారు కానీ ఆరుగాలం ఎండలో ఎండి వానలో తడిసి తన పొట్ట నింపుకోడి ఎదుటివాడు పొట్ట నింపేటువంటి అన్నదాతని ఆదుకోవయ్యా అని ప్రతిపక్షం గగ్గోలు పెడుతుంటే మాట్లాడుతుంటే కనీస బాధ్యత దాని మీద ఒక రివ్యూ ఒక నమ్మకం కల్పించలేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా నేను అడుగుతున్నాను. ఇది పవిత్ర కార్తీక మాసం రైతులు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కన్నీరు కారుస్తున్నాడు కష్టాలు పడుతున్నాడు. మీరు ఇవాళ మొన్న మోంతా తుఫాన్లో ఉచిత పంటల బీమా చెల్లించని కారణం చేత మీరు మళ్ళీ తప్పుడు లెక్కలు చూపించి నష్టాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు తప్ప రైతును ఆదుకోవాలనే ఆలోచన మీకు లేదు అంటానికి కంటే ఉదాహరణ ఇంకొకటి అవసరం లేదని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రస్తుతం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆయన 16వ తారీఖున ఒక వనభోజనాలు వన సమారాధన పేరుతో ఒక తప్పు సమాచారాన్ని సెట్టిబల్లి సామాజిక వర్గానికి ఇచ్చాడు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఏదైతే చర్చకు సిద్ధమా అని అడిగారో దానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కేవలం పత్రికల్లో ప్రకటనల కోసం ఈ సిద్ధాలు కాదు. మీరేదైతే జీవోల మీద చర్చకు సిద్ధమైనప్పుడు వేళ కొన్ని మాటలు మీరు మాట్లాడారు అవేం మాట్లాడండి మీరు ఏ రకమైన చర్చకి మీరు సిద్ధంగా ఉన్నారు మీడియాని పిలుద్దాం మీరుండాలి నేనుంటాను. మీరు ఏదైతే నా మీద ఆరోపణలు చేశారో అది అవాస్తవమని నేను నిరూపిస్తాను. మీరు గనక అవాస్తవాన్ని నిరూపించలేకపోతే మీరేదైతే సెట్టిబల్లి సామాజిక వర్గాన్ని చెప్పిన మాటలు ఉన్నాయో నాది తప్పని సామాజిక వర్గాన్ని క్షమాపణ కోరండి. అన్ని ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేశావు. జీవోలు ఎప్పుడు వచ్చాయి ఏ ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ వాళ్ళు ఈనాడులో కూడా రాశారు జీవోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటి మాట చర్చిందాం రా